ఒకటి చల్లా బతుకని మహేష్ బాబు వాళ్ళ నాన్న పేరు నిలబెట్టిండు కృష్ణ గారిది. చల్లా బతుకని ఉంటా బాబు. హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్వేస్. ఇంగ్లీష్లో వద్దు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మా భారతదేశ జనాలందరికీ ఈ కుర్చీ తాత నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నానండి. థ్యాంక్స్ అండి. ఉంటా. చేసుకోబోతున్నారు న్యూ ఇయర్కి అంతగా స్పెషల్ ఏం లేదు, కేక్ కట్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో 2024లో మీరు ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నారు? రెజల్యూషన్స్ అంటే నేనేం ప్లాన్ చేసుకోలేదు. 2024వి 24లో కూడా అంత ప్లానింగ్స్ ఏం లేవు, మొత్తం ఫ్లోలో అయిపోతూ ఉంటాయి. మరి 25కి కూడా ఏం లేవు. ఓకే, సో ఇప్పుడు 24తో కంపేర్ చేస్తే 25 ఇంకా బాగుండబోతుంది అని చెప్పేసి మీరు బిలీవ్ చేస్తున్నారా? ఎందుకంటే 24లో చాలా అనుభవించాం కాబట్టి 25కి వెళ్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం అనుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు 25లో సంక్రాంతి సందర్భంగా చాలా ఫిలిమ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, అలానే సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాస్లో ఏది బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఉన్న గ్రేస్ వల్ల, సో ఫ్యాన్స్ ఇంకా కట్అవుట్ పెట్టారు, అది మొత్తం చేస్తున్నారు కాబట్టి సినిమాలో సాంగ్స్ కూడా బాగున్నాయి. సో దాని ప్రకారం నేను హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు డైరెక్టర్ బాబీ కొల్లి గారు డాకు మహారాజ్లో మనకి బాలకృష్ణ గారిని చాలా కొత్తగా చూపించబోతున్నాము అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి ఆ ఫిలిం గురించి ఏం చెప్తారు? అది కూడా హిట్ అయితే అవ్వచ్చు, అది కూడా హిట్ అయితే నాకు ఇంకా చాలా హ్యాపీ. ఓకే, సో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక ట్యాగ్ లైన్ అయితే ఉంది, లైక్ వెంకటేష్ గారు సైలెంట్గా వచ్చేసి హిట్ కొట్టుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి, దాని గురించి ఏం చెప్తారు? అంటే 3 కలిసి హిట్ కొడితే మొత్తం బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సో 3 హీరోస్ మంచిగానే యాక్ట్ చేస్తున్నారు, మంచిగానే ఉన్నాయి, మొత్తం సాంగ్స్, యాక్టింగ్ కానీ మొత్తం బాగుంది కాబట్టి ఈ పండగకు వచ్చే 3 మూవీస్ హిట్ అవుతాయి అండి. సో ఇప్పుడు పుష్పతో కంపేర్ చేసుకుంటే పుష్ప చేసిన రికార్డ్ని గేమ్ చేంజర్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా? పుష్ప రికార్డ్ బ్రేక్ చేసి అనుకోవట్లేదు, ఒకవేళ చేసినా పర్లేదు. సో ఇప్పుడు 2025లో Jan 10th అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం పక్కా అని చెప్పేసి అయితే అందరూ అంటున్నారు. అల్లు అర్జున్ గారి అరెస్ట్ జరుగుతుందా లేదా? జరగదు. ఎందుకంటే ఆయన వల్ల ప్రాణం పోలేదు. ఎందుకంటే ఆయన వచ్చింది 9:30కి, సో అది జరిగిందేమో 9:16. తొక్కిసలాట అయినందుకు అది జరిగింది తప్ప అల్లు అర్జున్ రావడం వల్ల కాదు. సో ఆయన మీద పగబట్టి ఆయనను అరెస్ట్ చేయాలి అని పగడ్బందీ చేస్తున్నది రేవంత్ రెడ్డి. సో అలా ఆయన అరెస్ట్ చేస్తే ఆయన చేయలేదు. సో ఇప్పుడు సంక్రాంతికి అయితే 3 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ ఈ 3 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్న టైంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఏదైనా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటే, ఒకవేళ ఉంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతే ఈ మిగిలిన 3 బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అని మీరు అనుకుంటున్నారా? అవుతాయి, అది అయినా అవ్వకున్నా ఈ మాత్రం అవుతాయి. సో బాగున్నాయి కాబట్టి అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫిలిం కూడా రిలీజ్ అయినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి 3 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. న్యూ ఇయర్ అవుతుంది కదా, కొత్త సంవత్సరం ఏంటి, ఎలా స్పెషల్, ఎలా ప్లాన్ చేయటంటే ఏం చెప్తారు? ఏం స్పెషల్ ఉంది? ఏం స్పెషల్ ఏం లేదు. 2-3 ఉన్నాయి. నాకు కోరికలు కోరుకున్న కొత్త సంవత్సరం రోజు కొత్తగా మారాలి, మనము ఒక దారిలో మంచి దారిలో వెళ్ళాలని నేను అనుకుంటున్నా. సో కొత్త సంవత్సరం రోజు నేను గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుడా నేను మందు మానేయాలనుకుంటున్నాని కోరుకోవాలని ఉంది. సో అది చేయబోతున్నా. అమ్మ నాన్నకి కొత్త బట్టలు ఇప్పించి నేను కొత్త బట్టలు వేసుకొని కొబ్బరికాయ కొట్టి దీనికి దూరంగా ఉండాలి, కొత్త సంవత్సరం రోజు కొత్తగా మారాలని అనుకుంటున్నా. సో నేను అంటే కొత్త సంవత్సరం అంటే కొంతమంది సెలబ్రేషన్ చేసుకుంటారు, అవును, కేక్ కోసుకుంటారు, అవును, దావత్ చేసుకుంటారు, అవును, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు దాని గురించి అసలు నేను చెయ్యను, కాకపోతే నేను ఒక మంచి దారిలో వెళ్ళాలనుకుంటున్నా. సో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, తాగేసి కేకులు పూసుకొని మొత్తం ఒళ్ళు మొత్తం బట్టలు ఇప్పేసి కేకులు మొత్తం పూసుకొని కేకులో నేను వండుకున్న ఈరోజు మందులో నేను తేలిపోయినా మునిగిపోయినా సముద్రమైన మందు అన్నట్లు చాలామంది చేస్తారు. సో ఒక మంచి దారిలో వెళ్ళాలి. కొత్త సంవత్సరం అంటే కొత్తగా మారాలి, మనము కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్తగా మారాలి. జీవితం ఇంకా ఇదే జీవితం కాదు, 24 జీవితమే కాదు, 25లో ఎట్లా మారాలి, ఎట్లా ఉండాలి, మనము అది నేర్చుకోవాలి, మన జీవితం గురించి నేర్చుకోవాలి. ఈ కొత్త సంవత్సరం అంటే ఏదైనా మారుతుందా సంవత్సరం ఏంటి? సో మీ మైండ్ సెట్ మారాలి ముందు. ఏంటంటే ఎప్పుడు కేకులు కట్ చేసుకుంటాం, కేకులు ఒళ్ళంతా పూసుకుంటాం మేము.
లేదంటే మేము మందుతో తానం చేస్తాం అనేది కాదు. కొత్తగా మారాలి. అంటే కొత్త సంవత్సరం రోజే మారుతుంది, Yes. ఏమీ మారవు. ఆర్జీవి కూడా చెప్తూ ఉంటాడు కదా. ఆర్జీవి ఆయన మైండ్ సెట్ అదే చెప్తున్నా, ఆ మైండ్ సెట్టే మార్చుకోవాలి. ఆర్జీవి గారు అయినా ఆ మైండ్ సెట్ ఆయన నమ్మడు అసలు ఆర్జీవి గారే నమ్మరు కొత్త సంవత్సరం అంటే. సో ఆయన మైండ్ సెట్ మెయిన్ మంచిగా ఉంటే ఇప్పుడు కొత్త సంవత్సరంకి మనం 25కి ఎంటర్ అవుతున్నామంటే మనం ఒక మంచి విషయానికి ఎంటర్ కావాలి. ఒక జీవితం, మన జీవితం ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, మారబోతున్నాం, మనము చేంజ్ చేసుకోవాలి. చెడు అలవాట్లు ఏమైనా ఉంటే కోరికలు కోరుకొని మైండ్లో ఫిక్స్ అయ్యి ఆ కోరికని నెరవేర్చుకోవాలి. నువ్వేం చేస్తావు అన్న కొత్త సంవత్సరం? చెప్పినా కదా, కొత్త సంవత్సరం రోజు కొత్త బట్టలు కొనుక్కొని కొబ్బరికాయ తీసుకొని అమ్మ నాన్నతో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నేను మందు మానేస్తున్న దేవుడా అని కోరుకోవాలి అని ఉంది నాకు. వెళ్తున్నా నేను.